నమస్తే, వెల్కమ్ టు బి అలర్ట్. సంక్రాంతి దొంగలు దొరికారు. నగరమంతా ఊరికి వెళ్లిన వేళ హైదరాబాద్లో మకాం వేసి అందినగాడికి దోచుకునే ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర కేంద్రంగా నడుస్తున్న ఈ గ్యాంగ్ చోరీల స్టైలే వేరు. దొంగతనం చేయడంతో పాటుగా కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ ను వండుకుని తినిపోతుంటారు. అసలు ఏంటి వీరి కథ? జస్ట్ వాచ్ ది స్టోరీ. సంక్రాంతి వచ్చిందంటే చాలు ఈ దొంగలకు పండుగే. అందరూ తమ గ్రామాలకు వెళ్లిపోతే ఈ దొంగలు మాత్రం హైదరాబాద్ లో పండుగ చేసుకుంటారు. తెలుగు ప్రజల పెద్ద పండుగ సంక్రాంతికి సిటీ దాదాపుగా ఖాళీ అవుతుంది. అలాంటి సమయంలో ఏ కాలనీ చూసినా బోసిపోతూ కనిపిస్తుంది. అన్ని ఇళ్లకు తాళాలు వేసి ఉంటాయి. ఆ సమయంలో సిటీ పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా పోతుంది. ఎందుకంటే తాళం వేసి ఉన్న ఇళ్లే టార్గెట్ గా సిటీలో దొంగలు బాగా వేస్తారు. పోలీసులు ఎంత నిఘా పెట్టినా కూడా దొంగలు మాత్రం తమ చేతి వాటం చూపుతారు. అయితే ఇప్పటి వరకు పండగ దొంగలు ఎక్కడవారో పోలీసులు కూడా పట్టుకోలేకపోయారు. కానీ సీసీ కెమెరాలు ఈ సంక్రాంతి దొంగలను పట్టించాయి. మహారాష్ట్ర కేంద్రంగా నడుస్తున్న ఈ దొంగల ముఠా ప్రతి సంక్రాంతితో పాటుగా ముఖ్యమైన పండుగల సమయంలో సిటీకి వస్తారు. కాస్త రద్దీ తక్కువగా ఉండే ప్రాంతాల్లో తాళం వేసి ఉన్న ఇళ్లను దోచుకుంటారు. ఇటీవల ఒక దగ్గర ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజ్ లో ఈ దొంగలకు సంబంధించి సమాచారం వచ్చింది. ఒక బైక్ మీద ముగ్గురు వెళుతున్న దృశ్యాల ఆధారంగా పోలీసులు విచారణ ఆరంభించారు. ఇంటి ఓనర్ ను ప్రశ్నించగా ఆ బైక్ OLX లో అమ్మానని చెప్పాడు. అయితే వాహన పత్రాలు ఇంకా ట్రాన్స్ఫర్ కాకపోవడంతో ఈ దొంగల జాడను పోలీసులు తెలుసుకోగలిగారు. ఇదంతా ఒకటే గ్యాంగ్. ఇది వీళ్ళు ముంబై అంటే మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్ వాళ్ళు ఉన్నారు. ఇందులో వీళ్ళంతా జైలులో కలుసుకొని పరిచయం ఏర్పాటు చేసుకుని గతంలో అఫెన్స్ చేసినప్పుడు జైలులో పరిచయం ఏర్పడి ఒక గ్యాంగ్ గా ఫామ్ కావడం జరిగింది. 2013లో మనకి సైబరాబాద్ లో అఫెన్స్ చేశారు వీళ్ళు. దాని తర్వాత పూణే, ముంబై, బెంగళూరులో కూడా అఫెన్స్ చేయడం జరిగింది. మహారాష్ట్రకు చెందిన ఇబ్రహీంతో పాటుగా రాహుల్, సోహైల్, జాఫర్లు జైల్లో మిత్రులు. వీరు పలు హత్య కేసుల్లో నిందితులు. ఒక్కొక్కరు ఒక్కో రాష్ట్రానికి చెందినవారు. వీరంతా ఏ రాష్ట్రంలో ముఖ్యమైన పండుగలు ఉంటే ఆ రాష్ట్రంలో వాలిపోయి అక్కడ దొంగతనాలు చేస్తూ ఉంటారు. అది కూడా రాష్ట్ర రాజధానిలో చేస్తూ ఉంటారు. ఇలా సంక్రాంతి వచ్చి దోచుకునిపోయే ఈ గ్యాంగ్ గురించి ఇప్పటి వరకు 4 టీంలను ఏర్పాటు చేసి పోలీసులు గాలించారు. చివరకు టాస్క్ ఫోర్స్ పోలీసులకు చిక్కారు. కొనేటప్పుడు అతని యొక్క చిన్న క్లూస్, మనకి నేరస్తుని యొక్క క్లూస్ దొరకడం జరిగింది. ఆ క్లూని పట్టుకుని మనం ఇమీడియట్గా వర్కౌట్ చేయడం, వాళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఈ 4 అఫెన్స్లలో కూడా మనకి వాళ్ళ యొక్క ఫింగర్ ప్రింట్స్ రావడం, వీళ్ళతో మనం కంపేర్ చేసుకోవడం జరిగింది. రేపు మనకి కోర్టులో కూడా ఎవిడెన్స్లో కానీ ట్రయల్లో కానీ ఈ సీసీ ఫుటేజ్, ఈ ఫింగర్ ప్రింట్స్, ఈ రెండింటిని కూడా మనం టాలీ చేసి వీళ్ళకి 100% కన్విక్షన్ వచ్చేట్టుగా చేస్తూ ఇప్పటి వరకు నగరంలో వీరంతా చాలా చోరీలు చేశారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధితో పాటుగా పలు పట్టణాల్లో ఈ ముఠా చోరీలకు పాల్పడింది. దీంతో పాటుగా పలు హత్య కేసుల్లో కూడా వీరు నిందితులని, అన్ని కేసుల్లో విచారణ చేస్తామని చెబుతున్నారు పోలీసులు.